ఫ్రాక్షన్స్ టాపిక్లో మరో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిమైనింగ్ కాన్సెప్ట్. ఫస్ట్ క్వశ్చన్, రఘు తన హోంవర్క్లో 3/5 వంతు పూర్తి చేసిన మిగిలిన హోంవర్క్ భాగం ఎంత? సెకండ్ క్వశ్చన్, ఉదయ్ తన పొలంలో 4/7 వంతు పని పూర్తి చేసిన మిగిలిన భాగం ఎంత అని అంటున్నాడు. ఈ మోడల్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనము మొత్తం ఫస్ట్ స్టెప్ 1లో మొత్తం పనిని ఒకటే అనుకోవాలి. తర్వాత ఇక్కడ పూర్తి చేసిన పని ఎంత? పూర్తి చేసిన పని వచ్చేసి 3/5 వంతు పని పూర్తి చేశాడు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేయాలంటే అంటే ఈ మొత్తం పని నుంచి పూర్తి చేసిన పనిని తీసేస్తే ఇంకా మిగిలిన భాగం ఎంత వస్తుందో తెలుస్తుంది కదా, మిగిలిన ఎంత వరకు ఉందో తెలుస్తుంది. సో 1 నుంచి నేను 3/5ని తీసేస్తే 5 × 1 ఎంత? 5 మైనస్ 3/5 ఏమొచ్చింది ఆన్సర్? 2/5 అనేది ఆన్సర్ వచ్చింది. యాక్చువల్లీ కాన్సెప్ట్ ఇది, కానీ దీనికి ఈజీగా చెప్పాలంటే మొత్తం 5 భాగాలలో 3 భాగాల పని పూర్తయింది. ఇంకెన్ని భాగాల పని ఉంటుంది? 2 భాగాల పని ఉంటుంది. కాబట్టి 2/5 అనేది ఆన్సర్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉదయ్ పొలంలో 4/7 పని పూర్తి చేసిన మిగిలిన భాగం ఎంత? ఇదంతా మనకు అవసరం లేకుండా మొత్తం భాగం 1 తీసుకొని -4/7 చేసి 7 - 4/7 = 3/7 అని చెప్పే బదులు డైరెక్ట్ 7 భాగాలలో 4 భాగాలు పని పూర్తయింటే ఇంకెన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాల పని అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా చెప్పాలి.